విశాఖలో రోజురోజుకి హ్యాక్స్ షాపుల వివాదం ముదురుతోంది. ఫుట్పాత్, రోడ్ సైడ్ షాపులను తొలగిస్తున్నారు జీవీఎంసీ అధికారులు. గత 3 రోజులుగా 1800 పైనే షాపులు తొలగించారు. స్మార్ట్ సిటీలో ఉండాలని అధికారులు ఈ షాపులు తొలగించే నిర్ణయం తీసుకున్నారు. జైల్ రోడ్లోనే నైట్ ఫుడ్ కోర్ట్ షాపులు తొలగించడానికి కోర్టు ఆదేశాలతో పాటు జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ఉండడంతో దాదాపు 240 షాపులు తొలగించారు. ఫుట్పాత్, రోడ్ సైడ్ షాపుల తొలగింపులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు చిరు వ్యాపారులు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలతో విజయవాడలో మేయర్ సహా కార్పొరేటర్ అంతా ఇతర రాష్ట్రాల్లో టూర్లలో ఉన్న సమ్మెలో షాపులు కూల్చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చిరు వ్యాపారులు సర్వం కోల్పోతున్నారు. విశాఖలో చిరు వ్యాపారుల షాపుల కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖలో ఇప్పటికే ఆ షాపులన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత 3 రోజులుగా దాదాపుగా 1800 షాపులకు పైనే తొలగింపులు అయితే జరిగాయి. ముఖ్యంగా అటు ఆనందపురం సమీపంలో నుంచి ఇటు గాజువాక వరకు ఉన్నటువంటి మొత్తం షాపులన్నింటినీ కూడా జీవీఎంసీ అధికారులు అయితే తొలగిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్మార్ట్ సిటీ, ఎందుకంటే 2014-19 ప్రభుత్వం సమయంలో విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటించడం, కొంత స్మార్ట్ సిటీకి ఇచ్చినటువంటి నిధులతో డెవలప్ చేసినటువంటి నేపథ్యంలో ఆ స్మార్ట్ సిటీ తీరు ఎక్కడా కనిపించట్లేదు. ఆ తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ మొత్తం అంతా ప్లాట్ఫామ్స్, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే రోడ్డుకి ఇరువైపులా కూడా ఆ ఫుట్పాత్ల మీద షాపులు పెట్టడం, చిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది స్మార్ట్ సిటీనా లేకపోతే నార్మల్ ప్లేసా, అది ఏదో చిన్న సిటీనా అనే ఆ డౌట్ అధికారుల్లోకి రావడమో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కారణం ఏదైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అక్కడ అసెంబ్లీ సెక్షన్స్ స్టార్ట్ అయిన వెంటనే ఒక రోజు ముందుగానే అంటే విశాఖ సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి వెళ్ళడం, వాళ్ళు ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, దీనికి తోడు జీవీఎంసీ కమిషనర్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు మేయర్ సహా కార్పొరేటర్లు అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో స్టడీస్ టూర్స్కి వెళ్ళారు. ఎవరికి చెప్పడానికి, దీన్ని నిలుపుదల చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా అయితే అటు జైల్ రోడ్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ కోర్ట్లో ఉన్న దాదాపుగా 36 మందికి అనుమతులు ఉన్నాయి అక్కడ ఆ నైట్ ఫుడ్ కోర్ట్ నిర్వహించడానికి. కానీ 240 షాపులు గడిచినటువంటి ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తొలగించినటువంటిది అయితే ఉంది. పెద్ద పెద్ద బడ్డీలను, అదేవిధంగా చిన్న వెహికల్స్లో ఏర్పాటు చేసుకున్నటువంటి షాపుల్ని పోలీసులు, అదేవిధంగా జీవీఎంసీ అధికారులు ట్రాలీల మీద క్రెయిన్తో ఎక్కించి వాళ్ళ ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే 1800 షాపులకు పైనే దీన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపుగా కొన్ని వేల షాపులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ కోర్టు ఆర్డర్స్, అదేవిధంగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానాలు ఉన్నాయి. ఉన్నటువంటి వాటికి ఏ ఇబ్బంది లేదు. కానీ కొంతమంది చిరు వ్యాపారులు చిన్న చిన్న బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. చిన్న చిన్న షాపుల్లో రోజుకి 200-300 రూపాయలు వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి నోటీసులు కానీ సమయం కానీ ఇవ్వకుండా మొత్తం అంతా కూడా వీళ్ళు కూల్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రొక్లైనర్ తీసుకొచ్చి చిన్న షాప్ మీద ఒక్కసారిగా ఆ ప్రొక్లైనర్ని దానిపైన వేస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం లోపల ఉన్నటువంటి మొత్తం అంటే ఆ షాపు కానీ దాని సెటప్ కానీ మొత్తం అంతా కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే మొత్తం చూస్తే విశాఖ సిటీకి సంబంధించి దాదాపుగా 1800 పైనే షాపులన్నింటినీ కూడా కూల్చివేతలకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి అనేది అర్థం కానటువంటిది అంది. ప్రస్తుతానికి అంటే ఈరోజు సండే అయినా కూడా అంటే ఉదయాన్నే కాకుండా మధ్యాహ్నం సమయం నుంచి తెల్లవారే వరకు మొత్తం షాపులన్నింటినీ కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంకా దాదాపుగా అంటే విశాఖ సిటీ మొత్తం కూడా ఇంచుమించుగా 1,00,000 షాపులకు పైనే ఇలా ఫుట్పాత్ల మీద, అదేవిధంగా ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఉన్నాయనేది జీవీఎంసీ అధికారులు అయితే గుర్తించారు. దీని ద్వారా అసలు జీవీఎంసీకి ₹1 కూడా ఆదాయం రావట్లేదు. ఆదాయం రానప్పుడు ఎందుకు షాపుల నిర్వహణ చేయాలి అనేది మొత్తం తొలగిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. అయితే అటు వైసీపీ కానీ లేదా షాపులకు కోల్పోతున్నటువంటి బాధితులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వీటిని ఇక్కడి నుంచి తీసినా కూడా లైసెన్సులు ఇచ్చి మేము వ్యాపారం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము రెంట్లు పే చేయడానికైనా ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే విశాఖలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు కూడా కొన్ని కోర్టుల్లో కేసులు వేయడం, దానికి తోడు అనుమతులు లేనటువంటి
ఎటువంటి ప్లేసెస్లో ఈ షాపుల నిర్వహణ జరుగుతుందనేది ఆధారాలతో చూపించినటువంటి నేపథ్యంలో ఈ షాపులన్నీ కూల్చివేత అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అయితే ఉంది. అయితే జీవీఎంసీ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ దీని మీద ఇప్పటివరకు స్పందించినటువంటిది అయితే లేదు. విజయవాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక లేఖలు అయితే విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు లేనటువంటి సమయంలో మాకు చెప్పకుండా ఏ విధంగా మీరు కూల్చివేతలు చేస్తారనేది, కానీ బాధితులు మాత్రం ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకి అదేవిధంగా అంటే ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకి, మేయర్కి అందరికీ తెలిసే చేస్తున్నారు. ఎవరూ లేనటువంటి ఈ 3-4 రోజుల్లోనే ఈ కూల్చివేతలు కానీ షాపులు తీసివేత కానీ ఎందుకు చేస్తున్నారనే విమర్శలు అయితే తారాస్థాయికి వెళ్తుంది. ఇది రోజు రోజుకి ఇది ముదురుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు కూడా ఈ కొనసాగిస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటిది అయితే ఉంది. అయితే దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని బాధితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.